బోర్ కొడతాను మేము చేసుకుందామా? ఏం చేసుకుందాం? హ్యాపీ హ్యాపీ బిస్కెట్తో కేక్ చేసుకుందాం. హ్యాపీ హ్యాపీ బిస్కెట్తో కేకా? ఎట్లా చేసుకుంటున్నా జేరా? యూట్యూబ్లో చూసుకుని చేద్దాం. యూట్యూబా? ఓకే డన్. నీకైతే ఒక లిస్ట్ రాసిస్తా, అందులో ఉన్నాయి అన్నితే యూట్యూబ్లో చూసి చేసుకుందాం. ఓకే డన్. అయితే మా తమ్ముడు అడిగినట్టే హ్యాపీ హ్యాపీ బిస్కెట్తో అయితే కేక్ చేసుకోబోతున్నాము. దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇప్పుడైతే మా తమ్ముడు అయితే తీసుకురావడానికి వెళ్తున్నాడు. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మా తమ్ముడు అయితే వచ్చేసాడు. తెచ్చావారా అన్నీ? కావాల్సిన సామాన్లు. ఓకే, ఇప్పుడైతే మనమైతే హ్యాపీ హ్యాపీ కేక్ చేసుకుందాం. ఇప్పుడైతే మనము మిక్సీ పట్టుకోవాలి. హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ని మిక్సీ పట్టుకున్నాక ఎలా చేయాలో చూపిస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మిక్సీ జార్లోనే అయితే హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ అయితే వేసుకుందాం. ఇవైతే 40 రూపీస్, ఇవి 10 రూపీస్ అండి. 4 బిస్కెట్ ప్యాకెట్స్ అయితే వచ్చేసాయి. చిన్నవి 5 రూపీస్ అయితే 8 వస్తాయి. ఇది 4th ప్యాక్. ఇప్పుడైతే 40 రూపీస్ అయితే బిస్కెట్ ప్యాకెట్స్ అయితే ఇందులో వేసేసాం. చూడండి ఎన్ని వచ్చాయో. ఇప్పుడైతే హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ అయితే పౌడర్ పట్టేసాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే ఈనో అయితే వేసుకుందాం. ఫస్ట్ కొన్ని పోయాలి. మిల్క్ అయితే వేసుకుంటున్నాం. ఇలా వచ్చేదాకా బ్యాటర్ని అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే గీని అయితే అప్లై చేసుకున్నాము. ఇప్పుడైతే ఈ బ్యాటర్ని అయితే ఇందులో వేసేసి అయితే స్టీమింగ్ చేసేద్దాం. అయితే ఈ బ్యాటర్ని అనేది అందులో వేసేయాలి. సో ఫ్రెండ్స్, దీన్ని అయితే ఇప్పుడైతే బ్యాటర్ని ఇందులో వేసేసుకున్నాం. దీన్ని ఇప్పుడు స్టీమ్ చేసుకుందాం. ఇప్పుడైతే దీన్ని స్టీమింగ్ చేసుకోవాలి. ఒక 30 మినిట్స్ వరకు ఆగాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన కేక్ అయితే వచ్చేసింది. ఆ బౌల్ నుంచి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. ఇందులోనైతే ఇప్పుడు దీని మీద డైరీ మిల్క్ క్రీమ్ అయితే అప్లై చేద్దాం. ఇప్పుడైతే మనమైతే చాక్లెట్ క్రీమ్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే అప్లై చేసుకోవాలి కేక్ మీద. ఆప్షనల్, ఇదైతే మీరు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. అండ్ దీని మీద మేమైతే డెకరేటివ్ జెమ్స్ అయితే వేస్తాం. ఇప్పుడైతే మేమైతే అప్లై చేసుకున్నాము. ఇప్పుడైతే చాకో చిప్స్ అండ్ జెమ్స్ అయితే వేసుకుందాం. డెకరేటివ్గా ఉంటుందని అయితే వేసుకుంటున్నాం. సో ఇవైతే చాకో చిప్స్. ఇప్పుడైతే జెమ్స్ అండ్ చాకో చిప్స్ అయితే వేసాము. దీన్ని ఒక 15 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టాలి.
హలో గాయస్, మనమైతే కేక్ చేస్తున్నామని అయితే చెప్పాం కదా. మన కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే అభినీత్ అయితే సర్ప్రైజ్ చేసిద్దాం. లెట్స్ గో. నీకు ఒక సర్ప్రైజ్. ఏంటిది అది? కూర్చో కూర్చో ఫస్ట్. మీ అమ్మ. Ouch. రెండు చూపి అంటే చూపి. ఓపెన్. వావ్, కేక్ థాంక్యూ అక్క. హాయ్ గాయస్, ఇప్పుడైతే మనమైతే కేక్ తయారు చేసాం కదా. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. రైట్ వావ్, అడుగు. ఎలా ఉంది? వావ్, సూపర్ గా ఉంది కేక్. నీకు ఎలా ఉంది? సూపర్. నచ్చిందా? ఇంకొకసారి చేసుకోవచ్చా? సబ్స్క్రైబ్ టు నానో వ్లాగ్స్. చెప్పు, సబ్స్క్రైబ్ చెప్పు. సబ్స్క్రైబ్.